హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్కు సంబంధించిన చరిత్ర, హిస్టరీకి సంబంధించిన గవర్నమెంట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు, యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1 నుంచి యూనిట్ 6 దాకా ఈ యొక్క వీడియోస్ తెలుసుకున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 7 ఢిల్లీ సుల్తానుల యుగం క్రీస్తు శకం 1206 నుంచి 1526 వరకు సంబంధించిన పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి. ఈ వీడియోస్కు కంటిన్యూషన్గా ఇవాళ పార్ట్ 3 ఢిల్లీ సుల్తానుల యుగం సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ కేవలం టెట్ డిఎస్సిలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం బాటనీ, జువాలజీ, వృక్షశాస్త్రం మరియు జంతు శాస్త్రాలకు సంబంధించిన యూనిట్ వైజ్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర, హిస్టరీకి సంబంధించిన యూనిట్ వైజ్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1 నుంచి యూనిట్ 6 దాకా ఈ యొక్క టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకున్నాం. ఇవాళ యూనిట్ 7 ఢిల్లీ సుల్తానుల యుగం క్రీస్తు శకం 1206 నుంచి 1526 వరకు ఆల్రెడీ మన ఛానల్లో పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు ఉన్నాయి. ఇవాళ పార్ట్ 3 ద్వారా మరిన్ని ఢిల్లీ సుల్తానుల యుగానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీ నగరం చుట్టూ ఎన్ని ఉద్యానవనాలను తయారు చేయించాడు? 1100 ఉద్యానవనాల? ఆప్షన్ బి 1200, ఆప్షన్ సి 1300, ఆప్షన్ డి ఏది కాదు. ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్ ఢిల్లీ నగరం చుట్టూ ఎన్ని ఉద్యానవనాలను తయారు చేయించాడు? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1200 ఉద్యానవనాలు తయారు చేయించాడు. ఇక రెండవ ప్రశ్న చూస్తే ఫిరోజ్ షా తుగ్లక్ ఏ పేరుతో ఒక భవనాన్ని నిర్మించి దానిలో పేద మహమ్మదీయ బాలికలకు వివాహాలు జరిపించేవాడు? ప్రశ్న మరొకసారి, ఫిరోజ్ షా తుగ్లక్ ఏ పేరుతో ఒక భవనాన్ని నిర్మించి దానిలో పేద మహమ్మదీయ బాలికలకు వివాహాలు జరిపించేవాడు? దివానీ ఖైరతా, షాదీ ఖైరతా, షాదీ ఖానానా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దివానీ ఖైరత్ అనే పేరుతో ఒక భవనాన్ని నిర్మించి దానిలో పేద మహమ్మదీయ బాలికలకు వివాహాలు జరిపించేవాడట. ఇక మూడవ ప్రశ్న చూస్తే సైనికులకు జాగీర్లను ఇచ్చేటువంటి పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టడంతో ఎవరు తన పతనానికి తానే కారణమయ్యాడు? అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫిరోజ్ షా తుగ్లక్. నాలుగో ప్రశ్న చూస్తే ఫిరోజ్ షా తుగ్లక్ బానిసల అవసరాల కోసం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు. అయితే ఈ శాఖ కింద ఎంతమంది బానిసలు అందుబాటులో ఉండేవారు? 1,10,000 మంది, 1,30,000 మంది, 1,65,000 మంది, 1,80,000 మంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1,80,000 మంది ఉండేవారు బానిసలు. ఇక ఐదో ప్రశ్న చూస్తే ఫిరోజ్ షా తుగ్లక్ రాజ్య వ్యవహారాలలో ఉలేమాల జోక్యాన్ని అనుమతించాడు. హిందువుల పట్ల అసహన వైఖరిని అవలంబించి వారి నుంచి జిజియా పన్నును వసూలు చేశాడు. ఇక ఏ ఆలయాలను
ఆ యొక్క దేవాలయాలను ధ్వంసం చేశాడు అని ప్రశ్న. భువనేశ్వర్ ఆలయం, మాల్వా ఆలయం, నాగర్కోటలోని దేవాలయం పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఆరో ప్రశ్న చూస్తే ఢిల్లీ సుల్తానుల కాలంలో భారతదేశంలో ఒక కొత్త తరహా వాస్తు శిల్పకళ రూపుదిద్దుకుంది. అయితే భారతదేశంలో ఏ ఏ ప్రాంతాలలో ఢిల్లీ సుల్తానులు వారి అధికారులు అనేక మసీదులు, కోటలు, రాజభవనాలు, కార్యాలయాలు నిర్మించారు? భారతదేశంలో ఏ ఏ ప్రాంతాలలో ఈ యొక్క మసీదులు, కోటలు, రాజభవనాలు, కార్యాలయాలు నిర్మించారు అని అడుగుతున్నాడు. ఢిల్లీ, అజ్మీర్, లాహోర్, దౌలతాబాద్, ఫిరోజాబాద్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఏడో ప్రశ్న చూస్తే ఢిల్లీ సుల్తానుల కాలంలోని ఇస్లామిక్ వాస్తుకళ ముఖ్య లక్షణాలు తెలపండి. ఆర్చ్, డోమ్ అనేది ఉంటుంది. ఇక సున్నపు మట్టిని గచ్చుగా వాడతారు. రాతిని, జిప్సంని వాడడం జరిగింది. అలంకరణ చేయడం జరిగింది పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఎనిమిదో ప్రశ్న వస్తే ఢిల్లీ సుల్తానుల కాలంలోని ఇస్లామిక్ వాస్తుకళతో నిర్మాణాలు చేయడానికి ఏ ఏ దేశాల నుంచి మేస్త్రీలు, వాస్తుశిల్పులు భారతదేశానికి ఆహ్వానించబడ్డారు? అరేబియా, మధ్య ఆసియా, పర్షియా పై దేశాలన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై దేశాలన్నీ అండి. అరేబియా, మధ్య ఆసియా, పర్షియా దేశాల నుంచి మేస్త్రీలు, వాస్తుశిల్పులు రావడం జరిగింది. ఇక తొమ్మిదో ప్రశ్న చూస్తే ఢిల్లీ సుల్తానుల యుగంలో ఢిల్లీలో ఎవరు నిర్మించినటువంటి కువత్ ఉల్ ఇస్లాం మసీద్ ఒక గొప్ప కట్టడం? అలావుద్దీన్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ఐబక్, ఫిరోజ్ షా తుగ్లక్ ఎవరు కాదు. ఢిల్లీ సుల్తానుల యుగంలో ఢిల్లీలో ఎవరు నిర్మించినటువంటి కువత్ ఉల్ ఇస్లాం మసీద్ ఒక గొప్ప కట్టడం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించినటువంటి కువత్ ఉల్ ఇస్లాం మసీదు. పదో ప్రశ్న చూస్తే కుతుబ్ మినార్ అని కూడా అంటారు దీన్ని. ఇక కుతుబ్ మినార్ ఒక మహోన్నత కట్టడం. దీని నిర్మాణ కౌశల్యాన్ని ఎంతో ప్రశంసించినటువంటి సుప్రసిద్ధ వాస్తు మేధావి కింది వారిలో ఎవరు? ఫెర్గుసనా, ఇబాన్ బటూటానా, ముబారక్షనా, సికిందర్ లోడే? కుతుబ్ మినార్ అనేది ఒక మహోన్నత కట్టడం. దీని నిర్మాణ కౌశల్యాన్ని ఎంతో ప్రశంసించిన సుప్రసిద్ధ వాస్తు మేధావి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫెర్గుసన్. 11వ ప్రశ్న చూస్తే అలియా దర్వాజా, ఢిల్లీలో నిజాముద్దీన్ ఔలియా మసీదు, సిరి పట్టణాన్ని నిర్మించిన వారు? అలావుద్దీన్ ఖిల్జీ, ఇబాన్ బటూటా, ముబారక్ షా, సికిందర్ లోడి. అలియా దర్వాజా, ఢిల్లీలో నిజాముద్దీన్ ఔలియా మసీదు, సిరి పట్టణాన్ని నిర్మించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అలావుద్దీన్ ఖిల్జీ. 12వ ప్రశ్న చూస్తే ఢిల్లీలోని మోతీ మసీదును నిర్మించిన వారు? అలావుద్దీన్ ఖిల్జీ, ఇబాన్ బటూటా, ముబారక్ షా, సికిందర్ లోడి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ముబారక్ షా అనే అతను నిర్మించాడు. ఇక 13వ ప్రశ్న చూస్తే అరబ్బుల దండయాత్ర నాటికి సింధు ప్రాంతాన్ని పారిస్తున్నటువంటి రాజు ఎవరు? దాహిర్, హజాజ్, మహమ్మద్ బిన్ ఖాసిం ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దాహిర్. 14వ ప్రశ్న చూస్తే సింధును జయించి దాహిర్ను ఓడించుటకు 2 సార్లు బలీయమైనటువంటి సైన్య దళములను హజాజ్ అనేటువంటి ఆయన పంపాడు. కానీ వారు ఓడిపోయారు. తుదకు హజాజ్ తన అల్లుడైనటువంటి ఎవరిని అపార సైన్యంతో ఇచ్చి తిరిగి సింధుపై దండెత్తించాడు? దాహిర్, హజాజ్, మహమ్మద్ బిన్ ఖాసిం ఎవరూ కాదు. ప్రశ్న మరొకసారి. సింధును జయించి దాహిర్ను ఓడించుటకు 2 సార్లు బలీయమైన సైన్య దళములను హజాజ్ అనేటువంటి ఆయన పంపడం జరిగింది. కానీ వారందరూ ఓడిపోవడం జరిగింది. తుదకు హజాజ్ తన అల్లుడైనటువంటి ఎవరికి అపార సైన్యాన్ని ఇచ్చి సింధుపై దండెత్తించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మహమ్మద్ బిన్ ఖాసిం అనేటువంటి ఆయన. ఇక 15వ ప్రశ్న చూస్తే ఎవరు 25,000 అరబ్బు సైన్యంతో దేబాల్ను ఆక్రమించి దారుణ రక్తపాతానికి తలపడ్డాడు? ఇస్లాం మతాన్ని స్వీకరించని అంటే తీసుకొని వారందరినీ కత్తికి బలి ఇచ్చాడు. అదేవిధంగా నిరూన్, శ్వాన్, శీలం అనేటువంటి ప్రాంతాలను తేలికగా ఆక్రమించుకున్నాడు? దాహిర్, హజాజ్, మహమ్మద్ బిన్ ఖాసిం ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మహమ్మద్ బిన్ ఖాసిం. 16వ ప్రశ్న చూస్తే క్రీస్తు శకం 712 సంవత్సరంలో రోర్ అనేటువంటి యుద్ధరంగంలో ఎవరు మరణించాడు? దాహిర్, హజాజ్, మహమ్మద్ బిన్ ఖాసిం ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దాహిర్
అనేటువంటి ఆయన మరణించాడు. సింధు ప్రాంతాన్ని పాలించే రాజు. ఇక 17వ ప్రశ్న చూస్తే మొత్తం మీద సింధు ప్రాంతాన్ని కూడా ఆక్రమించి ముల్తాన్ను కూడా జయించి కనౌజ్పై దండెత్తే ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఎవరిని ఖలీఫా అనేటువంటి రాజు వెనక్కి పిలిపించి అతి క్రూరంగా చంపాడు? దాహిర్, హజాజ్, మహమ్మద్ బిన్ కాసిం, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మహమ్మద్ బిన్ కాసిం ఖలీఫా చేతిలో చనిపోవడం జరిగింది. ఇక 18వ ప్రశ్న చూస్తే గజనీ వంశ పరిపాలన తర్వాత ఘోరీ వంశ సుల్తాన్లు అధికారంలోకి వచ్చారు. అయితే ఘోరీ వంశానికి మూల పురుషుడు ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం, మహమ్మద్ ఘోరీ, ఘియాజుద్దీన్ మహమ్మద్, ఎవరూ కాదు. గజనీ వంశ పరిపాలన తర్వాత ఘోరీ వంశ సుల్తానులు అధికారంలోకి వచ్చారైతే ఘోరీ వంశ మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఘియాజుద్దీన్ మహమ్మద్. 19వ ప్రశ్న చూస్తే ఘియాజుద్దీన్ మహమ్మద్ ఘోరీ ఏ సంవత్సరంలో ఘోరీ రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు? ఇతడు సమర్థ నాయకుడు, గొప్ప సేనాధిపతి. క్రీస్తు శకం 1173 సంవత్సరంలోనా, 1170 సంవత్సరంలోనా, 1165 సంవత్సరంలోనా, ఎవరూ కాదా? ఏది కాదా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, క్రీస్తు శకం 1173 సంవత్సరంలో. 20వ ప్రశ్న వస్తే మహమ్మద్ గజనీ ఆస్థాన కవి ఎవరు? ఇతను పర్షియా దేశస్థుడు కూడా మరియు సంస్కృత పండితుడు కూడా. ఇబాన్ బటూటానా, జియావుద్దీన్ బరూనీనా, బాల్బనా, అల్బరూనీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అల్బరూనీ అనేటువంటి ఆయన మహమ్మద్ గజనీ యొక్క ఆస్థాన కవి మరియు పర్షియా దేశస్థుడు, సంస్కృత పండితుడు కూడా. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోతండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న వస్తే తారీఖ్ ఈ ఫిరోజ్ షాహీ అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు? ఇబాన్ బటూటా, జియావుద్దీన్ బరూనీ, బాల్బన్, అల్బరూనీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, జియావుద్దీన్ బరూనీ. తారీఖ్ ఈ ఫిరోజ్ షాహీ గ్రంథ రచయిత జియావుద్దీన్ బరూనీ. 22వ ప్రశ్న వస్తే క్రింది వాణిలో ఎవరి రచన అయినటువంటి తారీఖ్ ఈ ఫిరోజ్ షాహీ అనేటువంటి గ్రంథం 14వ శతాబ్దం నాటి రాజకీయ వ్యవస్థ, ఆర్థిక విధానాలు, సాంఘిక స్థితిగతులు, న్యాయ విధానం మొదలైన అన్ని అంశాల విలువైన సమాచారాన్ని అందిస్తూ ఉంది? ఎవరు రాసినటువంటిది? ఇబాన్ బటూటా, జియావుద్దీన్ బరూనీ, బాల్బన్, అల్బరూనీ? ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, జియావుద్దీన్ బరూనీ. 23వ ప్రశ్న వస్తే ఏ వంశాల సుల్తానుల విధి విధానాలను, వారి గురించిన గొప్ప విషయాలను వివరించే గొప్ప రచననే తారీఖ్ ఈ ఫిరోజ్ షాహీ అన్నారు? బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, పైవన్నీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. పై 3 వంశాలు బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశాల గురించిన విషయాలను తారీఖ్ ఈ ఫిరోజ్ షాహీ వివరించింది. 24వ ప్రశ్న వస్తే కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించినటువంటి కుతుబ్ మినార్ను పూర్తి చేసినది ఎవరు? అయితే కుతుబ్ మినార్ ఢిల్లీలోని మొహరేవి వద్ద కలదు. దీని ఎత్తు 71.4 మీటర్లుగా ఉంది. అల్లావుద్దీన్ ఖిల్జీ, జలాలుద్దీన్ ఖిల్జీ, ఇల్టుల్మిష్, ఫిరోజ్ షా తుగ్లక్? కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించినటువంటి కుతుబ్ మినార్ను పూర్తి చేసినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఇల్టుల్మిష్. 25వ ప్రశ్న వస్తే మంగోలులు ఒక సంచార జాతి. ప్రథమం నుంచి ఢిల్లీపై దాడులు జరుపుతూ ఉన్నారు. వారు నష్టం కలిగించేవారు. అయితే వీరి దాడి నుంచి తన రాజనీతిజ్ఞతతో ఢిల్లీని కాపాడిన వ్యక్తి? అల్లావుద్దీన్ ఖిల్జీ, బాల్బన్, ఇల్టుల్మిష్, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఇల్టుల్మిష్. 26వ ప్రశ్న చూస్తే మంగోలుల దాడిలో తన కుమారుడిని కోల్పోయిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ, బాల్బన్, ఇల్టుల్మిష్, ఎవరూ కాదు. మంగోలుల దాడిలో తన కుమారుడిని కోల్పోయిన ఢిల్లీ సుల్తాన్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బాల్బన్. 27వ ప్రశ్న చూస్తే బాబర్ భారతదేశ ఆక్రమణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఏ సంవత్సరంలో దౌలతాన్ను తరిమివేసి పంజాబ్ను స్వాధీనపరుచుకున్నాడు? 1520, 1525, 1530, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1525 సంవత్సరంలో. 28వ ప్రశ్న చూస్తే బాబర్కు వ్యతిరేకంగా ఏ సంవత్సరంలో ఢిల్లీ పాలకుడైనటువంటి ఇబ్రహీం లోడి 1,00,000 సైన్యంతో పానిపట్టు వద్ద బాబర్ను ఎదుర్కొన్నాడు? 1526 ఏప్రిల్ 21, 1524 ఏప్రిల్ 21, 1530 మార్చి 21, ఏది కాదు.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1526 ఏప్రిల్ 21న మొదటి పానిపట్టు యుద్ధం అని కూడా అంటారు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. 1526 ఏప్రిల్ 21. 29వ ప్రశ్న చూస్తే బాబర్కు ఇబ్రహీం లోడికి మధ్య పానిపట్టు వద్ద యుద్ధాన్ని మొదటి పానిపట్టు యుద్ధంగా నిలిచింది. ఇందులో ఎవరు ఓడిపోయి మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగింది? అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇబ్రహీం లోడి, బాబర్, ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇబ్రహీం లోడి ఓడిపోవడం జరిగింది. ఇక మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగింది. 30 ప్రశ్న వస్తే ఢిల్లీ సుల్తానుల 5 వంశాల పరిపాలనకు పతనానికి గల కారణాలు తెలపండి. ఢిల్లీ సుల్తానుల 5 వంశాల పరిపాలన పతనానికి కారణాలు. సామ్రాజ్య విస్తీర్ణం గణనీయంగా పెరిగినప్పటికీ కూడా సుల్తాన్ అన్ని ప్రాంతాలపై అధికారం చెలాయించలేకపోయాడు, గుర్తించలేకపోయాడు. ఇక ఆప్షన్ బి సుల్తాన్ల స్వార్థపూరిత విధానాలు, సర్దార్ల తిరుగుబాట్లు. అదేవిధంగా ఆప్షన్ సి స్థానిక ప్రజల అభిమానం పొందలేకపోవడం, హిందూ మత వ్యతిరేక విధానాలు. ఆప్షన్ డి రాష్ట్ర పాలకుల తిరుగుబాట్లు, సైన్యంలో క్షీణించిన పట్టుదల. అదేవిధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ విధానాలపై తైమూర్ దండయాత్ర, దక్షిణావతారంలో వెలిచినటువంటి వెలమ, రెడ్డి, విజయనగర, బహుమని రాజ్యాల ప్రాబల్యం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్, పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర హిస్టరీకి సంబంధించిన యూనిట్ 7 ఢిల్లీ సుల్తానుడు యుగం క్రీస్తు శకం 1206 నుంచి 1526 వరకు సంబంధించిన పార్ట్ 3 కంప్లీట్ టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.